ప్రతి టీ షాప్ దగ్గర 2 kinds ఆఫ్ పీపుల్స్ ఉంటారు, డ్రీమర్స్ అండ్ డూయర్స్. ఇందులో మీరు ఏదో కామెంట్ చేయండి. డ్రీమర్స్ అండ్ డూయర్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రాజ్ అండ్ ప్రియా. రాజ్ రోజు పబ్జీ ఆడుతూ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ నవ్వుకుంటూ మిడ్ నైట్ ఎప్పుడో నిద్రపోతాడు. మార్నింగ్ లేట్గా లేచి అదే ట్రాఫిక్లో చిరాగ్గా ఇష్టం నేను జాబ్కి వెళ్తూ ఈవినింగ్ రాగానే టీ షాప్ దగ్గర ఫ్రెండ్స్తో కలిసి నేను సక్సెస్ అవ్వాలి అని మాట్లాడతాడే తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోడు. ప్రియా తన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుని ఫోన్ పక్కన పెట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వస్తే 2 minutes ఫోన్ యూజ్ చేసి మళ్ళీ చదువుదాం అనుకుని ఆ 2 minutes కాస్త 1 hour డిస్ట్రాక్షన్లో వెళ్ళిపోతుంది. రాజ్ అండ్ ప్రియా ఇద్దరికి లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంది, కానీ వీళ్ళ ప్రోకాస్టినేషన్, డిస్ట్రాక్షన్, ఓవర్ థింకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు ఫెయిల్యూర్గా మిగిలిపోయారు. వీళ్ళ 25 years వచ్చేసరికి బోరింగ్ జాబ్ చేస్తూ వీళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం చూసి రోజు బాధపడుతూ సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలనుకొని వీళ్ళు యావరేజ్గా వండుకోతారు. మనం రాజ్ అండ్ ప్రియా స్టోరీస్ విన్నాం, ఇప్పుడు అర్జున్ అండ్ మీరా స్టోరీస్ విందాం. సేమ్ ఏజ్ సేమ్ కంట్రీ, 1 difference. అర్జున్ అండ్ మీరా టైంని అసలు వేస్ట్ చేయరు. అర్జున్కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. మనీ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ బుక్స్ చదువుతూ ఉంటాడు. అండ్ అర్జున్కి బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టం. అర్జున్ చిన్నప్పటి నుంచి చాలా బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేసి ఫెయిల్ అయిపోయి ఉంటాడు. మీరా అర్జున్కి సపోర్ట్ చేస్తూ అర్జున్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుని ఇద్దరు కలిసి గ్రో అవుతారు. అర్జున్కి 25 years ఏజ్ వచ్చేసరికి మంచి బిజినెస్ పెట్టి లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. ఒక పక్క రాజ్ అండ్ ప్రియా స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ సక్సెస్ అవ్వాలంటే లక్ మాత్రమే ఉండాలని యావరేజ్గా మిగిలిపోతారు. ఒక పక్క అర్జున్ అండ్ మీరా టైం వేస్ట్ చేయకుండా డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉంటూ హార్డ్ వర్క్ చేసి లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఇండియాలోనే చాలా మంది రిచ్ అవ్వలేరు. ఎందుకో చెప్తా విను. చాలా మంది డిస్ట్రాక్షన్స్కి అడిక్ట్ అయ్యి లేట్గా నిద్రపోయి లేట్గా లేచి అదే ట్రాఫిక్లో గంటలు టైం వేస్ట్ చేస్తూ అదే బోరింగ్ జాబ్ చేస్తూ కంఫర్ట్ జోన్లో సేఫెస్ట్ జాబ్ చేస్తూ సర్వైవ్ అవ్వాలని అనుకుంటారు. కానీ నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేయాలి, మార్నింగ్ జిమ్కి వెళ్ళాలి. నువ్వు జాబ్ నుంచి వచ్చాక నువ్వు చేసి హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, డిసిప్లైన్, ఈ 3 things మాత్రమే నీ సక్సెస్కి యూస్ఫుల్ అవుతాయి. కానీ ఇది అంత ఈజీ కాదు. మన పేరెంట్స్ ఎప్పుడు మనం సేఫ్గా ఉండాలి, సేఫ్గా సర్వైవ్ అవ్వాలి, కంఫర్టబుల్ జాబ్ చేయాలని ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఒక నోటిఫికేషన్ వల్ల, ఒక డిస్ట్రాక్షన్ వల్ల 17 minutes ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది. ఇలా మనం పర్ డే మినిమం 50 times ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మనం ఫోకస్డ్గా లేకపోవడం వల్ల మన డ్రీమ్స్ ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే అందరిలాగా బతకడం మానేయండి. ఫోన్కి, డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండి హార్డ్ వర్క్ చేయండి.